నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. 2024 మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ పోలింగ్ డేటు ఖరారైంది. అనగా తెల్లవారితే సోమవారం నాడు ఎలక్షన్ ప్రారంభమవుతుంది. అధికారం కోసం డి అంటే డి అంటూ ఏపీ టైటిల్ యాక్ట్ వస్తే ప్రజలు ఆత్మహత్య చేసుకోవాలి, తమ ఆస్తులను తాము ధ్వంసం కాజేసేస్తున్నారు, కబ్జా చేయటానికి ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేస్తుంది అంటూ పెద్ద ఎత్తున నినాదాలు జరుగుతున్నాయి. అయితే వైసీపీ అంతే స్పీడ్గా దాన్ని మీ ఆస్తుల్ని మేము కాపాడుతున్నాం, మీ ఆస్తుల్ని మేము కాపాడడం కోసమే మీకు ఆ టైటిల్ యాక్ట్ పెట్టాం, మీ ఆస్తుల్ని మేము సంరక్షిస్తున్నాం అంటున్నారు. దీంట్లో ఎంత నిజముందో ఎంత లేదో మీకు తెలుసు. గతంలో కొన్ని వీడియోలు చేశాం. కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మన ఆ జిల్లా ఏం జిల్లా అది ఆ రోజు చెప్పుకున్నాం, అన్నవరం, మన ప్రకాశం జిల్లా పైన అదే కడపకు దగ్గరలో ఒక జిల్లా, ఆ జిల్లా సత్సాయి జిల్లాలో ఒక వ్యక్తి సుబ్బారావు అనే వ్యక్తి, చేనేత కార్మికుడు, తన పొలాన్ని కబ్జా చేశారని మీకు అది చూసి ఆయన డాక్యుమెంట్ వైజ్గా కట్ట సునీత పేరు మీదకి మారిపోయింది అంటూ తెలుసుకొని ఆయన తన ఆర్థిక పరిస్థితుల వల్ల పొలాన్ని అమ్ముదాం అనుకుంటే ఆ ఆర్థిక పరిస్థితులకి అనుగుణంగా ఇంకా నిప్పులు ఆజ్యం పోసినట్టుగా సుబ్బారాయుడికి ఆ పొలము ఆయన పేరున లేదు, వేరే ఒకరి పేరున కట్ట సునీతానో ఎవరో ఆమె పేరు మీద ఉంది. కట్టా నారాయణ అనుచరులు అక్కడ మెయింటైన్ చేస్తున్నారు. అది కాకుండా నువ్వు దీనిపైన నువ్వు ఆశలు వదులుకోపోతే నీకు ప్రాణం మీదకి వస్తుంది, నీ ప్రాణాలు తొలగిస్తాం అని చెప్పి కూడా హెచ్చరించారని చెప్పి పత్రికల్లో వచ్చింది, అనేక వీడియోల్లో కూడా యూట్యూబ్లో వచ్చింది, ప్లస్ వార్తల్లో కూడా వచ్చింది. అది మేము ఆల్రెడీ మీకు చెప్పాం. ఇప్పుడు మేము అదేం కాదు, మేము అది అంతా మోసపూరితం, అబద్ధాలు, అది ఇది అంటున్నారు. ఏమైనా సరే కొత్త యాక్ట్ తీసుకురావాలి. ఏపీలో కాదు, భారతదేశంలో ఎవరైనా సరే మేధావులు, అత్యంత విశ్లేషకులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ ఎవరో ఒకరు ఒక పిల్లేసి సుప్రీంకోర్టులో ఒక కొత్త ఆర్డినెన్స్ తేవాలి. ఏమని, ఒకసారి ఒక 5 సంవత్సరాలు పాలించిన వారు మళ్ళా 5 సంవత్సరాలు పాలించడానికి వీల్లేదు, బిడ్డకి గ్యాప్ ఉండాలి అంటున్నారు. అలాగే ఒక 2 సంవత్సరాలు ఒక పంట వేస్తే ఆ పంట మళ్ళా మార్చాలి, వేరే పంట వేయాలి, క్రాప్ డిఫరెన్స్ ఉండాలి అంటున్నారు. మరి రాజకీయ నాయకులకి ఎందుకు వర్తించదు ఆ విషయం? ఎంతకాలం వీళ్ళే రాజకీయం? చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడే వెళ్తున్నా ఉన్నాడు. అంతకుముందు ఎన్టీ రామారావు, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కొడుకు, అక్కడ ఇందిరాగాంధీ, వీళ్ళందరూ ఇలా ఎంతకాలమైనా వీళ్ళేనా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వరా? వీళ్ళు వైజ్మెన్ కమిటీగా ఉండండి. ఒక వైజ్మెన్ కమిటీ అంటే ఒక తెలివిగల వాళ్ళు సంఘం కింద ఉండి ముందుకు నడిపించండి. మన కుటుంబాలు వ్యవస్థ కొంతమంది పెద్దలు చాదస్తంతో వాళ్ళ పిల్లలకు అప్పచెప్పకుండా వాళ్ళు మరణించే వరకు వాళ్ళ కిందే ఉంచుకొని వాళ్ళ పెద్దరికంలో పెట్టుకొని ఎదగకంట పోతున్నారు.
అదే పరిస్థితుల్లో వీళ్ళు పాత చింతకాయ పచ్చడిలో అండి వదిలేసి విధానం వదిలేసి కొత్త విధానం రావాలి. వస్తేనే కొత్త రాజకీయం తెలుస్తుంది. ఎక్కడో ఉన్న ఇప్పుడు బ్రిటిష్ కాలంలో నుండి బయటకు వచ్చి అక్కడి నుండి వాళ్ళ ఆలోచనలు ఎంతకాలం చేస్తారు? ఇది ఎంతవరకు సబబు? ఇది కుటుంబ నియంత్రణలోనే, కుటుంబంలో ఒక భార్య భర్త జీవించే వాళ్ళకే బిడ్డకి సంవత్సరం గ్యాప్ ఉండాలి. ఆ తల్లికి ఆరోగ్యం దెబ్బతింటది అన్నారు. పాలనకు మీరు గ్యాప్ తీసుకోండి. మీరు నేను ఒకసారి ఒక ఛాన్స్ అన్నారు, ఆ ఛాన్స్లో మీరు గెలిచారు, రెండోసారి వేరే వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని ఎంతసేపు అయ్యే రోతమొహాలు, అయ్యే పాత మొహాలు, అయ్యే పాత పథకాలు, ఏం బెచ్చగాళ్ళు అనుకుంటున్నారేంటి? పథకాలు అనుకుంటూ అయ్యే పంచుతారు మీరు. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు, ఆ పథకాలు లేకపోతే ప్రాణాలు పోతాయి అన్నట్టుగా. ఇది సబబు కాదు. కష్టపడి శ్రమించుకొని బతికే అలవాటు పోగొట్టేసి ఎవడో బిచ్చం వేస్తాడు, రోడ్డు మీద అడుక్కొని వీళ్ళు ఎలాగో మీరు ఎలాగో రాజకీయ నాయకులు మాకు ఓటేయండి మా ఇళ్ళ చుట్టూ 2 నెలలు తిరుగుతారు మాకేయి అని. మళ్ళా అవి కాకుండా మీరు పదవుల్లోకి రాగానే మళ్ళా నెక్స్ట్ టైం పదవి రావటానికి ఇప్పుడు నుండే పెన్షన్లు, పథకాలు, ఆ పథకాలు, ఈ పథకాలు ఇచ్చుకుంటూ మళ్ళా వచ్చేదానికి ఇప్పటికి బాటలు వేసుకుంటుంటారు. అయినా సరే ప్రజలేం గొర్రెలు కాదు కదా, వాళ్ళకేం తెలియని వాళ్ళు కాదు. మీ పాలనలో జరిగే 2,70,000 కోట్ల నిధులు నాశనం చేశావు. ఆ అమరావతికి 1,00,000 కోట్లు అవుద్దని చెప్పి దాన్ని వదిలేసి అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని సంకనాగించేసి ఇప్పుడేమో నేను తీసుకొచ్చి దీంట్లో పెట్టి పథకాలు చేస్తూ ఇవన్నీ ఏమిటి? మీరు ఆలోచించండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.